శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 66 నుండి 70వ శ్లోకం వరకు. విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే స్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం. అమ్మ ఓ చండి, వాగ్దేవి ఈశ్వరుని కథలను కీర్తిస్తూ ఉండగా నువ్వు తలాడిస్తూ బాగుందని నోరు విప్పి అనగానే నీ పదాలకు తంత్రిధ్వని పోలిక లేకపోగా తన వీణను బోళంతో కప్పిపుచ్చుతున్నారు సరస్వతి అమ్మ. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథం కారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం. అమ్మ ఓ గిరిసుత, ఉపమానరహితమైన నీ చుబుకమును మేమెలా వర్ణించగలము? దానిని నీ తండ్రి అయిన హిమాచలుడు వాత్సల్య ప్రేమతో తన వ్రేళ్లతో తాకబడినది. గిరీశుడు అదరపానాకులత్వముచే తొట్రుపాటుతో మాటి మాటికి పైకెత్తబడినదియు శంభుని హస్తమును చేకొనదగినదియు సరిపోల్చదగినది ఏమీయూ లేనిదియు అయిన నీ ముఖము అనే అద్దమును పుచ్చుకొనుటకు అందమైన పిడివలే ఉన్న నీ మొద్దులొలుకు చుబుకమును ఏ విధంగా వర్ణించగలము తల్లి? భుజాశ్లేషాన్నిత్యం పురదమయితో కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియమియం స్వతస్వేతాకాల గురుబహుళజంబాలమలినా మృణాళీలాలిత్యం వహతి యదధోహారలతికా. అమ్మ ఓ భవానీ, మహాదేవుడు నిన్ను ఆలింగనం చేసుకోవడం వల్ల కలిగిన పులకింత వల్ల పొందిన నీ మెడ ముఖారవిందానికి కాడవలే అవుతుంది. ఆ గ్రీవానికి అదో భాగములో లత వంటి హారము కృష్ణచందనమని పంకంచే మలినమై తామరతూడు అవుతుంది. కళిరేకాస్తిస్త్రో గతిగమక గీతైక నిపుణి వివాహవ్యానద్ధ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానా విధమధురరాగాకరభువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమసీమాన ఇవతే. అమ్మ ఓ త్రిభువన సుందరి, గతి గమక గీతాగానాలలో నైపుణ్యం కలదానా, కళ్యాణ వేళలో బంధితమై వేనినటువంటి దారాలకు మారుగా నీ గడసీమలోని త్రిరేఖలు అనేక రాగాలకు స్థానమైన సజ్జ మధ్యమ గాంధారాలనే 3 గ్రామాలను స్థిరంగా ఉంచడానికి ఏర్పరిచిన సరిహద్దుల వలె ప్రకాశిస్తున్నాయమ్మా. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతుసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవః సౌతివదనైః నఖేభ్యః సంత్రస్య ప్రథమమదనా దంధకరిపో చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా. ఓ మృడాని,
చతుర్ముఖుడు తన ప్రథమ శిరస్సును తెగ్గొట్టిన హరుని గోళ్లకు భీతిల్లి 4 శిరస్సులకు అభయాన్ని ఇవ్వగలడన్న ఆశతో 4 మోములతో పద్మనాళంలా మెత్తని 4 బాహువుల అందాన్ని పోగొడుతున్నాడు. విశేషము, గౌరీదేవి పరిణయ వేళ బ్రహ్మ ఆమెపై మోహపడగా ఈశ్వరుడు బ్రహ్మ యొక్క 5 తలల్లోని ఒకదాన్ని నరికివేశాడు. మిగిలిన 4 శిరస్సులు ఉండడం కోసము వినుతించాడు. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాము.